హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్లోని పాటి మీద హనుమాన్ దేవాలయంలో మహిళలు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమం మాడిసిటీ హేమలత ఆధ్వర్యంలో 21 రోజులు హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లో దేవాలయాల్లో 21 రోజులుగా పారాయణం చేస్తూనే ఉన్నారు. చివరి రోజున 21 రోజు పాటి మీద హనుమాన్ దేవాలయంలో మహిళలందరూ సామూహికంగా భజనలు పాటలు పాడుతూ పూజలు అభిషేకాలు చేశారు. మహిళలు ప్రతి ఇంటి నుంచి 21 దీపాలతో పూజలు చేసి స్వామివారి దీవెనలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తే చాలా మంచి జరుగుతుందని మహిళా మండలి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత శ్రీనివాసరెడ్డిలు, దేవాలయ కమిటీ మెంబర్సు, మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని పాటి మీద హనుమాన్ దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. హుస్నాబాద్ పట్టణ మహిళామణులు
గత 21 రోజులుగా ప్రతిరోజు ఒక ఇంట్లో కానీ ఏదైనా దేవాలయంలో కానీ చేసిన చేయకుండా 21 రోజులుగా ప్రతిరోజు ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించినారు. ఈరోజు 21వ రోజు ఈ దేవాలయంలో నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా కనుక మన ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఆ ఆంజనేయ స్వామి వారి దయ వలన మనకు ఉండేటువంటి సకల కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ ఇంటిలో అయితే నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందో ఆ ఇంటిలో భూత ప్రేత పిశాచాలు కానీ నరదృష్టి కానీ ఇలాంటివి సోకకుండా ఉంటాయి. కాబట్టి సామూహికంగా, మరీ ముఖ్యంగా ఈ సామూహికంగా చేయడం వలన ఒకేసారి చేస్తే ఎంత ఫలితం వస్తుందో అందరూ కలిసి చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం నుండి ఈ మహిళామణులు, హుస్నాబాద్లో ఉండేటువంటి మహిళామణులందరూ కూడా ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా 21 రోజులు సంకల్పించుకున్నారు. నేటితో ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి సమాప్తి అయినది. కాబట్టి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. స్వామివారికి పంచామృత అభిషేకం, అదేవిధంగా నాగవల్లి దళార్చన, అష్టోత్తరపూర్వక ఆకు పూజ, వడమాల పూజ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అన్నదానం కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు, కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని. జై శ్రీరామ్. మాకు హుస్నాబాద్ పట్టణంలో మహిళలంతా కలిసి 21 రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలనే సంకల్పం కలిగింది. మరి ఆపదలకైనా కార్యాలకైనా, పిల్లలు భయపడ్డా, ఇంట్లో కష్ట నష్టాలున్నా, దేనికైనా ఆ నుండి రౌతి వరకు అన్నీ ఆంజనేయ స్వామి పొడగొడతాడన్న ఆశతోటి అలా సనాతనం నుండి వస్తుంది. కాబట్టి మనకు హనుమాన్ చాలీసా, పిల్లలు భయపడితే రాత్రి పడుకునేటప్పుడు హనుమాన్ చాలీసా ఆంజనేయ దండకం చదివితే పిల్లల భయం పోతుందని ఆంజనేయ బొట్టు పెట్టి ఆ దండకం చదవడం జరుగుతుంది. మరి అలాంటి హనుమాన్ చాలీసా సంకల్పం భగవంతుడు మా తల్లిదండ్రి అంశతో జన్మించిన నాకు ఇంత ఆధ్యాత్మికంతో ఆ కోరిక కలిగింది. వారు చాలా భక్తులు, మా ఆంజనేయ స్వామి భక్తులు మా నాన్న. మరి ఆ అంశే కావచ్చు, నాలో ఆ సంకల్పం కలిగించిండు భగవంతుడు. కలిగిందని నేను అనను, ఆ భగవంతుడు కలిగించాడు. మరి అది కులమత భేదాలు లేకుండా ఎవరు పిలిస్తే వారింట్లో ఏ ఊరికైనా హనుమాన్ గుడికి పోయి హనుమాన్ చాలీసా చేయడం జరిగింది. 1800 చిల్లర ఎంతో 1618 సామూహిక హనుమాన్ చాలీసా చేయడం జరిగింది. అందుకు ప్రతి వాళ్ళు, మహిళలు కానీ పురుషులు కానీ ఏదో విధంగా నాకు సహకరించారు, నన్ను ముందు నడిపించారు. ఈరోజు పాటి మీద ఆంజనేయుని గుళ్ళో విఘ్నేశ్వర పూజ చేసి, స్వామివారికి చందన పూజ చేసి, ఆకు పూజ చేసి, వడ పూజ చేసి, జిల్లేడు మాలలు వేసి, అభిషేకాలు పంచామృతాలతోటి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు చేసి, ప్రతి మహిళ ఇంటి నుండి 21 జ్యోతులతోటి హనుమాన్కి హారతి తీయడం జరిగింది. కార్పొరేషన్ వారు మాకు స్వీటు ప్రసాదించారు. ప్రతి ఒక్క మహిళ ఏమేమి ఇయ్యాలనుకున్నదో అది వాళ్ళ శాయశక్తుల కొద్దీ అన్నదానం కొరకు ప్రతి ఒక్కరు సహకరించారు. నాకు పేరు పేరున వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి 21 రోజు ఈ గుళ్ళో లాస్ట్ రోజు చేయాలి అని అనుకుంటే ఆ కమిటీ వారు కూడా సహకరించి చేసుకోమని చెప్పి మాకు దిగ్విజయంగా చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు.